నమస్కారం. నేను మీ చంద్రి. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది చూద్దాం. మొదటగా గ్రూప్ 1 గురించి ఇచ్చారు. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ ప్రకటించిన టీఎస్పీఎస్సీ 563 పోస్టులకు ఇటీవలి నోటిఫికేషన్, కొనసాగుతున్న దరఖాస్తుల ప్రక్రియ. గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ తేదీని టీఎస్పీఎస్సీ ఖరారు చేసింది. జూన్ 9న నిర్వహిస్తామని సోమవారం ప్రకటించింది. ఈ నెల 23 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల 14 వరకు అప్లికేషన్లు తీసుకుంటారు. ఈ క్రమంలోనే జూన్ 9న ప్రిలిమ్స్ పెడతామని కమిషన్ వెల్లడించింది. దీంట్లో 1:50 రేషియోలో ఓపెన్ మెరిట్ ఆధారంగా మెయిన్స్కి ఎంపిక చేస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహిస్తామని ఇప్పటికే కమిషన్ వెల్లడించింది. ఇకపోతే గ్రౌండ్ వాటర్ పోస్టర్ ర్యాంకులు కూడా రిలీజ్ చేసిరంట. గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లోని గెజిటెడ్, నాన్ గెజిటెడ్ పోస్టర్ రిక్రూట్మెంట్ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ జిఆర్ఎల్ను టీఎస్పీఎస్సీ రిలీజ్ చేసింది. గుర్తుపెట్టుకోండి, పాత నోటిఫికేషన్లో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ దరఖాస్తు చేయాల్సిందే. ఫీజు మాత్రం మినహాయింపునిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ గతంలోనే స్పష్టం చేసింది. యూనిఫామ్ సర్వీస్లైన డిఎస్పీ, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, ఆర్డీఓ పోస్టులకు గరిష్ట వయో పరిమితి 21 నుంచి 35 ఏళ్ళు ఉంటాయని, మిగిలిన పోస్టులకు 18 నుంచి 46 ఏళ్ళు ఉంటాయని కమిషన్ తెలిపింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ళు, వికలాంగులకు 10 ఏళ్ళు, మాజీ సైనికులు, ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్లకు 3 ఏళ్ల పాటు సడలింపు ఉంటుందని స్పష్టం చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ రాత పరీక్షను సెప్టెంబర్ లేదా అక్టోబర్లో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ చెప్పింది వర్గాలు. ఇకపోతే ఇంకో పేపర్లో కూడా సేమ్ ఇన్ఫర్మేషన్ ఉంది. దరఖాస్తులో ముచ్చటగా మూడోసారి ప్రిలిమ్స్ అని రాసిరు, సాక్షి నుంచి అనుకుంటా, రైట్. దరఖాస్తులో సబ్జెక్టు మార్కుల గందరగోళం అని ఇచ్చారు. గ్రూప్ 1 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఈ నెల 23 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ వచ్చే నెల 14 సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో భాగంగా దరఖాస్తు పేజీలో గ్రూప్ సబ్జెక్టులో సాధించిన మార్కులను ఎంట్రీ చేయాలంటూ ఒక కాలం ఉంది. అయితే ఏ సబ్జెక్టులను సంబంధించిన మార్కుల మొత్తాన్ని ఎంట్రీ చేయాలనే అంశంపై అభ్యర్థుల్లో గందరగోళం నెలకొంది. గ్రూప్ సబ్జెక్టులకు సరైన నిర్వచనం లేకపోవడంతో వారు తికమక పడుతున్నారు. దీనిపై కమిషన్ హెల్ప్ డెస్క్కు ఫోన్ చేసినా స్పందన లేదని అభ్యర్థులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది అభ్యర్థులు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయకుండా స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. కాబట్టి కమిషన్ ఒకసారి దీనిపైన స్పందించాల్సిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఈసారి ఓఎంఆర్ పద్ధతిలోనే ఉంటుంది. తాజా అంచనాల ప్రకారం గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఓఎంఆర్ పద్ధతిలోనే నిర్వహించే అవకాశం ఉంది. గత వారం విడుదల చేసిన నోటిఫికేషన్లో ప్రిలిమ్స్ పరీక్షను ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఆఫ్లైన్లో ఓఎంఆర్ పద్ధతిలో నిర్వహిస్తే 33 జిల్లాల్లో, ఆన్లైన్లో నిర్వహిస్తే పాత ఉమ్మడి 10 జిల్లాల్లో పరీక్ష కేంద్రాలను కేటాయిస్తామని వెల్లడించింది. తాజాగా స్వీకరిస్తున్న దరఖాస్తులను అభ్యర్థులు ఆఫ్లైన్కు, ఆన్లైన్కు వేర్వేరుగా పరీక్షలు నిర్వహించే జిల్లాలను ఎంచుకునే అవకాశం ఇచ్చింది. ఒకే రోజు ఇంతమందికి ఆన్లైన్లో పరీక్ష నిర్వహించడం సాధ్యం కాదని, 2-3 రోజులు పడుతుందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి నాకు తెలిసి ఆఫ్లైన్లోనే కండక్ట్ చేస్తుండొచ్చు. కాకపోతే గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్ ఇంకెన్నడు. లక్షలాది మంది అభ్యర్థుల నిరీక్షణ. ఇప్పటికే 3 సార్లు గ్రూప్ 2 పరీక్ష వాయిదా. కేవలం నోటిఫికేషన్కే పరిమితమైన గ్రూప్ 3 పేపర్ లీక్తో రద్దయిన డిఏఓ ఎగ్జామ్ది కూడా అదే పరిస్థితి అని వెలుగు నుంచి రాశారు. వీటి గురించి ఎలాంటి ప్రకటన లేదు అని నిరుద్యోగుల నుంచి ఎదురుచూపులున్నాయి. గ్రూప్ 3 డిఏఓలో పరీక్షల మాటే లేదు అని చెప్తున్నారు. రాష్ట్రంలో 1363 పోస్టుల భర్తీకి 2022 డిసెంబర్ 30న గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇచ్చారు. ఆ తర్వాత వాయిదా పడింది. గ్రూప్ 3 ఎగ్జామ్ పరిస్థితి నిర్వహణ ఊసేకరమైంది. మరోపక్క 2022 ఆగస్టులో 53 డివిజనల్ క్లర్క్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు. ఈ పరీక్షకు 1,06,000 మంది అప్లై చేస్తే గత ఏడాది ఫిబ్రవరి 6న పరీక్ష కూడా నిర్వహించారు. కాకపోతే అప్పట్లో పేపర్ లీక్ తోటి అది కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ లేదు. ఆ పేపర్తో పాటు రద్దయిన
ఏఈఈ ఎగ్జామ్ను మళ్ళీ నిర్వహించి ఫైనల్ కూడా ఇచ్చారు. కానీ డిఏఓ ఎగ్జామ్ నిర్వహణపై మాత్రం స్పష్టత ఇవ్వడం లేదు. కాగా వాయిదా పడిన రద్దయిన అన్ని పరీక్షల నిర్వహణపై కొత్త కమిషన్ స్పందించాలని లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. కాబట్టి టీఎస్పీఎస్సీ స్పందించాలి. ఇకపోతే గురుకుల నియామకాల్లో కనిపించని అవరోహణ క్రమం. డిఎల్/జేఎల్ కన్నా ముందే కింది స్థాయి పోస్టుల ఫలితాల వెల్లడి. యాక్చువల్గా అవి కన్ఫర్మ్ చేసుకున్నాక ఇవి ఇస్తే బాగుండే, ఎందుకంటే బ్యాక్లాగ్ పోస్టులు అయిపోతాయని. ఇగో 4,000కు పైగా బ్యాక్లాగ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్తున్నారు. రాష్ట్రంలో గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియలో అవరోహణ క్రమం పాటించకపోవడంతో బ్యాక్లాగ్ పోస్టులు ఏర్పడనున్నాయి. ఉన్నత అధికారుల ఆదేశాలకు అనుగుణంగా ఎక్కువ సంఖ్యలో ఉన్న కింది స్థాయి కొలువులను ముందుగా భర్తీ చేయడంతో ఈ సమస్య ఎదురవుతుంది. గురుకులాల్లో వరుస క్రమంలో డిగ్రీ, జూనియర్ లెక్చరర్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ ఈ ఖాళీలు ముందు భర్తీ చేయకపోవడంతో ఎక్కువ సంఖ్యలో బ్యాక్లాగ్ పోస్టులు రానున్నాయి. డిఎల్/జేఎల్ భర్తీ జరగకముందే పీజీటీలను భర్తీ చేశారు. వారిలో చాలామంది ఇతర ఉన్నత పోస్టులకు అర్హత పొందే అవకాశాలు ఉండడంతో ఆయా ఉద్యోగాలకు వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో ఆ పీజీటీ పోస్టులన్నీ బ్యాక్లాగ్గా మారనున్నాయి. కాకపోతే ఈ నేపథ్యంలో అవరోహణ క్రమంలో భర్తీ చేయాలని, ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులకు రిలిక్విష్మెంట్ విధానం అమలు చేయాలని ఇటీవల బీఎస్పీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎక్స్లో ట్విట్టర్లో విజ్ఞప్తి చేయగా ఆ మేరకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ బదిలిచ్చారు. కాకపోతే దాని నుంచి ఇంకా స్పష్టత ఏమి రాలేదు. ఇది వరుస అని చెప్పారు. ఏమింది వరుస? గురుకులాల్లో ఉన్నత స్థాయి తర్వాత కింది స్థాయి పోస్టులకు ఫలితాలు వెల్లడించాలని గతంలో బోర్డు నిర్ణయించింది. ఒకే అర్హతలు ఉన్న వేర్వేరు పోస్టులన్నిటికీ అభ్యర్థులు దరఖాస్తు చేసుకుంటారు. ఏదైనా ఒకటి వస్తే అందులో చేరుతారు. ఒకటి కన్నా ఎక్కువ పోస్టులోకి ఎంపికైతే నచ్చింది ఎంపిక చేసుకొని మిగతావి వదిలేస్తారు. నియామక నిబంధనల ప్రకారం ఒకసారి ఫలితాలు ప్రకటించిన తర్వాత ఆ ఉద్యోగ ప్రకటన ముగుస్తుంది. పోస్టులకు ఎంపికైన వారు చేరకపోతే అవన్నీ బ్యాక్లాగ్ కిందికి వస్తాయి. అవరోహణ క్రమంలో పోస్టులు భర్తీ చేస్తే బ్యాక్లాగ్కు అవకాశం లేకుండా మెరిట్లో కింది స్థాయిలోని నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం దక్కే అవకాశం ఉంది. కాకపోతే అట్లా చేస్తలేరు. స్వల్ప మెరిట్ తేడాతో తీవ్ర నష్టమని ఉంది. గురుకుల నియామకాలు వేగంగా పూర్తి చేయాలన్న ఆతృతలో నియామక బోర్డు హడావిడిగా ఏర్పాట్లు చేసింది. 1:2 నిష్పత్తిలో జాబితాలు వెల్లడైన 2-3 రోజులకే ధృవీకరణ పత్రాల పరిశీలన, డెమో తరగతులు చేపట్టింది. రిలిక్విష్మెంట్ విధానం లేకపోవడంతో అవరోహణ క్రమాన్ని విస్మరించింది. డిఎల్/జేఎల్ పోస్టుల ఫలితాలు ఇవ్వకముందే 2 వారాల క్రితం 1276 పీజీటీ పోస్టుల ఫలితాలు వెల్లడించింది. వీటికి ఎంపికైన వారిలో 150 మందికి పైగా అభ్యర్థులు జేఎల్/డిఎల్లో ఉన్నారు. కాబట్టి అటు ఇటు మొత్తం ఎటు కాకుండా వేసారు. ఈ వారంలోనే మెగా డిఎస్సి 11,060 పోస్టుల భర్తీకి సన్నాహాలు. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్లు ఈ వారంలోనే జారీ చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. దాదాపు 11,060 పోస్టులు భర్తీ చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే డిఎస్సి నిర్వహణపై సీఎం రేవంత్ ప్రకటన చేశారు. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా డిఎస్సికి సంబంధించిన నివేదికను విద్యాశాఖ సిద్ధం చేసి సీఎం కార్యాలయానికి పంపింది. అక్కడి నుంచి అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష ఉంది, భూగర్భ ఇవన్నీ. ఇక టెట్ ఏటా 2 సార్లు జూన్, డిసెంబర్లో నిర్వహించేలా సర్కారు ఏర్పాట్లు. ఎందుకు అనంటే సీటెట్ అది ఇయర్లీ 2 టైమ్స్ పెడుతున్నారు. దీనికి ఒకటేసారి పెడుతున్నారు సంవత్సరానికి. అది కూడా కష్టమైపోయింది. కాబట్టి ఈ సంవత్సరం నుంచి 2 సార్లు పెడితే గవర్నమెంట్ టీచర్స్కి ప్రమోషన్లకు కానీ అన్ఎంప్లాయీస్కి కూడా డైరెక్ట్ జాబ్లు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇకపోతే 6 నెలలకు ఒకసారి ఇక టెట్ జూన్లో ఒకసారి, డిసెంబర్లో ఒకసారి, ఏడాదికి ఒకేసారి నిర్వహించేలా గత ప్రభుత్వం జీవో. ఈసారి టెట్ లేకుండానే 11,000 పోస్టులతో మెగా డిఎస్సి 1-2 రోజుల్లో నోటిఫికేషన్ విడుదల. టెట్ లేకుండానే డిఎస్సి చేస్తే మళ్ళీ పరిశాన్ అయిపోతుంది. కొంతమంది లాస్ అయిపోతారు. లాస్ట్ ఇయర్ క్వాలిఫై కానోళ్ళు ఈసారి ఆల్రెడీ పరీక్ష రాసి ఫెయిల్ అయిన వాళ్ళు. కాబట్టి మళ్ళీసారి టెట్ పెట్టి డిఎస్సి పెడితే బాగుంటుంది. అది సైనిక పాఠశాలలో ప్రవేశాలకు వేలాయనుంది. మనకు తెలంగాణ సైనిక్ స్కూల్ ఉంది. ఎక్కడ? కరీంనగర్లో రుక్మాపూర్లో ఉంది. 80 సీట్లు ఉంటాయి ఎంపీసీ. ఎవరైతే సీరియస్గా ఉన్నారో, ఆడే వెళ్తాము చదువుకుంటాం అనే వాళ్ళే అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ మనకు
దరఖాస్తుకు మార్చి 1 చివరి గడువు. టైం తక్కువ ఉంది కాబట్టి తొందరగా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు హాజరు కానున్న 4,54,000 మంది. ఇక్కడ బోర్డు వెబ్సైట్ నుంచి కూడా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి. గంట ముందే పరీక్ష కేంద్రాలకు 1 మినిట్ అప్లికేషన్ ఉంది కాబట్టి చూడండి. ఒకవేళ మీకు కాలేజీలో హాల్ టికెట్ ఇవ్వలేదు అంటే డైరెక్ట్ వెబ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు, ప్రాబ్లం లేదు. పరీక్ష ప్రారంభమయ్యే 9 గంటలకు 1 నిమిషమైనా అనుమతించారు. అభ్యర్థులు గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. విద్యార్థులకు బోర్డు సూచనలు. వెబ్సైట్ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనిపై ప్రిన్సిపల్స్ సంతకం ఉండాల్సిన అవసరం ఏం లేదు. హాల్ టికెట్ ఇవ్వడానికి కాలేజీలు నిరాకరిస్తే ఇంటర్ బోర్డు దృష్టికి తేవాలి. ఎలాగో ఫీజు కట్టాల్సిందే, కాకపోతే కట్టి తీసుకుంటే మంచిది. లేదు అట్లా పరిస్థితి బాగాలేదు మేము తర్వాత కడతాము అనే వాళ్ళకి ఏంటిది అంటే బెస్ట్ ఆప్షన్ డౌన్లోడ్ చేసుకుంటే ఎగ్జామ్ రాసేయండి, పరిచయం కాకుండా. మొబైల్ ఫోన్, ఎలక్ట్రిక్ వస్తువులు, ప్రింటెడ్ మెటీరియల్స్, చిట్టీలు అసలు ఏమి అనుమతించరు. ఏదైనా డౌట్లు ఉన్నాయి పరీక్షల ఫోబియా గురించి ఏమైనా డౌట్లు ఉంది అంటే టెలిమానస్కు సంప్రదించవచ్చు. 14416 నంబరు, 040 ఈ నంబర్లకు కూడా సంప్రదించి హ్యాపీగా మీ డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫోబియా పోతుంది. హాల్ టికెట్లపై ప్రిన్సిపల్ సంతకం తప్పనిసరి కాదు అని మెన్షన్ చేశారు. రేపటి నుంచి ఇంటర్ హాల్ టికెట్లు. ఒత్తిడి నివారణకు టెలిమానస్ 14416 నంబర్ గుర్తుపెట్టుకోండి. ఓపెన్ స్కూల్ పరీక్ష రుసుము చెల్లించాలి అని ఉంది. అంటే ఓపెన్ స్కూల్ ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్ అయిపోగానే, రెగ్యులర్ 10th ఇంటర్ అయిపోగానే మనకు ఓపెన్ స్కూల్ ఉంటాయి. ఇట్లున్నది ఫీజులు. ఇకపోతే నోటీస్ బోర్డు నేర పరిశోధనలో కోర్సులు. ఫోరెన్సిక్ యూనివర్సిటీ నుంచి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ, ఫోరెన్సిక్ బయోటెక్నాలజీ, టాక్సికాలజీ ఇవన్నీ ఉన్నాయి. లాస్ట్ డేట్ ఎప్పుడు అని అంటే 10/5. మా ప్రవేశ పరీక్ష తేదీలు జూన్ 15, 16. ఇది వెబ్సైట్. ప్రభుత్వ ఉద్యోగాల విషయానికి వస్తే నాబార్డ్లో 31 స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల పరంగా ఇట్లున్నాయి. క్వాలిఫికేషన్లు డిగ్రీ, పీజీ ఇట్లున్నాయి. దరఖాస్తు రుసుము ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 50, మిగతా వారికి 800. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 13. వెబ్సైటు నాబార్డ్ ORG. ఇండియన్ నేవీలో 242 SSC ఆఫీసర్లు. షార్ట్ సర్వీస్ కమిషన్ల ఇట్లా పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్లు సంబంధిత విభాగంలో BE, బీటెక్, MBA, MCA, PG డిప్లొమాలతో పాటు నిర్దిష్ట శారీరక వైద్య ప్రమాణాలు ఉండాలి. ఎంపిక విద్యార్హతల్లో సాధించిన మార్కులు. ఇంటర్వ్యూ వైద్య పరీక్షల ఆధారంగా. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 13. ఇది జాయిన్ ఇండియన్ ఆర్మీ వెబ్సైట్. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 ఖాళీలు, అప్రెంటిస్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో 100, మనకు తెలంగాణలో 96 ఉన్నాయి. శిక్షణ కాలం 1 సంవత్సరం ఉంటుంది. అర్హత గ్రాడ్యుయేట్, డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హత. వయసు 31/3/2024 నాటికి 20 నుంచి 28 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్ళు ఇట్లుంటుంది. స్టైఫండ్ నెలకు 15,000 ఇస్తారు. ఎంపిక ఆన్లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్నెస్, ధ్రువపత్రాల పరిశీలన. అందరికీ ఫీజు 800 ఉంటే ఎస్సీ, ఎస్టీ మహిళా అభ్యర్థులకు 600 ఉంది. ఇకపోతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు చివరి తేదీ 6/3. ఆన్లైన్ పరీక్ష తేదీ 13. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. ఇది ఈ ఆయిల్ ఇండియాలో అవకాశాలు. దీంట్లో ప్రొడక్షన్ ఇంజనీరింగ్ పోస్టులకి అప్లికేషన్లు అడుగుతున్నారు. వెబ్సైట్ oilindia.com. దరఖాస్తుకు చివరి తేదీ 11/3. ఒకసారి చూసుకోండి. ఇకపోతే తెలంగాణ, ఏపీలో మనకు డిప్లొమా పాలిసెట్ అప్లికేషన్లు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అప్లికేషన్లు గిట్లున్నాయి. ఏప్రిల్ 5 లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. దరఖాస్తు ఫీజు OC/BCలకు 400, ఎస్సీలకు 100 రూపాయలు. పరీక్ష తేదీ ఏప్రిల్ 27. ఫలితాలు మే 13. తెలంగాణ విషయానికి వస్తే ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 22. వెబ్సైట్ ఇంకా రావట్లేదు, తొందరగానే స్టార్ట్ చేస్తారు. దరఖాస్తు ఫీజు ఎస్సీ, ఎస్టీలకు 250, మిగిలిన వారికి అందరికీ 500. పరీక్ష తేదీ మే 17. పరీక్ష ఫలితాలు ఎగ్జామ్ జరిగిన 12 రోజుల తర్వాత ఇస్తారు. వెబ్సైటు పాలిసెట్ SBTAT తెలంగాణ. ఇది ఇంకేమున్నాయి, పశుసంవర్ధక శాఖ. దీంట్లో PV నరసింహారావు యూనివర్సిటీకి VCI పోస్టుకు అప్లికేషన్లు అడుగుతున్నారు. ఇకపోతే RG రావు రుక్మిణి గోవిందరావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ 10th తర్వాత పేద మరియు మెరిట్ కలిగిన విద్యార్థులకు IIT ఫౌండేషన్ కోచింగ్ ఇస్తూ ఇంటర్ పూర్తయ్యే వరకు హాస్టల్ వసతి. అబ్బాయిలకు మాత్రమే 24-25 వృత్తి విద్య
మరియు ఆపై చదువులకు ప్రొఫెషనల్ కోర్సెస్ నీట్, ఐఐటి, జేఈఈ, క్యాట్, గేట్, సివిల్ సర్వీసెస్ అర్హత కలిగిన విద్యార్థులకు సహకారం అందించబడుతుంది. గత 2 దశాబ్దాల నుంచి విద్యారంగంలో విశేష అనుభవం గడించి వేలాది మంది విద్యార్థులకు జీవితాన్నిచ్చిన శ్రీ బొంత నరసింహరావు గారు పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం మంచి ప్రణాళిక రూపొందించారు. రిజిస్ట్రేషన్ చివరి తేదీ 5/4. ఫోన్ నంబర్లు కూడా సంప్రదించవచ్చు, మెయిల్ కూడా ఉంది. ఏదైనా ఈ లింక్ ద్వారా మనకు గూగుల్ ఫామ్స్ ఉంటాయి, దాంట్లో వివరాలు నమోదు చేస్తే సరిపోతుంది. అర్హత కలిగిన వారికి ప్రవేశ పరీక్ష కూడా ఉంటుంది. దాంట్లో వచ్చిన మార్క్స్ని బట్టి సెలెక్ట్ చేస్తారు. నిబంధన మర్చిపోవద్దు. టక్కీమని లేట్ పోతే ఎగ్జామ్కు రాయనియరు. సంతకం అవసరం లేదు, బాధ్యతాయుతంగా తీసుకుందాం, చిట్టీలు రాయొద్దు అని చెప్తున్నారు. ఆందోళన చెందొద్దు. ఆదర్శలో ప్రవేశాలకు గడువు పొడిగింపు. మోడల్ స్కూళ్ళల్లో మనకు అప్లికేషన్లు మార్చి 2 వరకు అవకాశం ఉంది. ఇంటర్ వరకు ఉచిత విద్య చాలా బాగుంటుంది, సద్వినియోగం చేసుకోండి. దరఖాస్తు పరీక్ష విధానం ఇట్లా. అర్హులు, ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ ఎంఎస్ మోడల్ స్కూల్ CGG.in దరఖాస్తు చేసుకోవాలి. 6వ తరగతికి తెలుగు, ఆంగ్ల మాధ్యమంలో 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తెలుగు, గణితం, పరిసరాల విజ్ఞానం, ఆంగ్లంలో ఒక్కో సబ్జెక్టుకు 25 మార్కుల చొప్పున ప్రశ్నలు ఉంటాయి. 7 నుంచి 10వ తరగతి విద్యార్థులకు గణితం, సామాన్య, సాంఘిక శాస్త్రం అంటే సోషల్, ఇంగ్లీష్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంటర్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ అన్నమాట. ఇకపోతే టెలిమానస్తో పరీక్షల టెన్షన్ పోయింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఇది పరిచయం అయిపోయింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో CBSE పబ్లిక్ స్కూల్ బేగంపేట ఫస్ట్ క్లాస్ అడ్మిషన్లు అడుగుతున్నారు. చాలా బాగుంటుంది ఎడ్యుకేషన్. ఒకసారి చూడండి. ఏదన్నా డౌట్లు ఉంటే ఈ నంబర్లో కూడా సంప్రదించవచ్చు. ఇవి ఈరోజు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.